ఇవాళ రైస్ పల్లీలతోటి మంచి ఉప్మా చేసుకుందామండి, బాగుంటుంది. మన మామూలు బియ్యం అనమాట. ఏ బియ్యం మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకోండి. ఒక కప్పు తీసుకున్నాను, అరకప్పు ఏమో పల్లీలు తీసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇవన్నీ ఆయిల్ వేయకుండా వేయించేయాలండి. వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే సూజీ రవ్వలాగా సన్నగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆవాలు జీలకర్ర వేయించేసేసి అందులో కరివేపాకు వేయాలి, క్యాప్సికమ్ కూడా వేయాలండి. క్యాప్సికమ్ బాగుంటుంది ఇందులోను. క్యారెట్ వద్దండి, క్యారెట్ అంత బాగుండదు, క్యాప్సికమ్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వద్దు, అందులో ఎండుమిరపకాయలు వేసాం కదా సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం 1.5 తీసుకున్నాం కదా పల్లీలను బియ్యం కలిపి. ఇప్పుడు ఏంటంటే 4 గ్లాసెస్ వాటర్ పోసేసి ఉప్పు వేసేసి వీటిని ఏంటంటే ఇలాగ సూజీ రవ్వలాగా చేసేసుకుని నీళ్ళు మరుగుతూ ఉంటే తీసుకొచ్చి ఇందులో వేసేయాలండి. చాలా బాగుంటుంది ఇది. ఏంటి పిండిలాగా ఉండకుండా మంచి పల్లీల వాసన వస్తే కనుక కొత్తిమీర లాస్ట్కి వేసుకోండి. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి